చేపలు పట్టే వీడియో ఎందుకు చూడాలి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు విలేజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇలా వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసిండు, పెద్ద పెద్ద చేపలు అయితే పడ్డాయి. మంచిగా చేపలు పడుతున్నాయని మాకు ఒక ఫ్రెండ్ చెప్పిండు. వీడియో తీయడానికి అయితే ఇక్కడికి వచ్చేసినాం. వీడియో అయితే లాస్ట్ ఇయర్ చూడండి, చేపలు ఎట్లా పట్టాలి సింపుల్ వేలా ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఓకేనా? మీకైతే తెలిసే ఉంటుంది, డబ్బగాలం అంటారు దీన్ని. దీంతోనే ఇప్పుడు మనం పట్టబోతున్నాం చేపలు. సింపుల్గా చెప్పాలి, ముడెట్లు వేయాలంటే ఉరితాడు ఉంటుంది చూసారా, 5 కిలోకేసే ఉరి. దాంట్లో ఫస్ట్ ఒక ముడేసుకోవాలి, ఆల్టర్నేట్గా ఒకవేళ మిస్ కాకుండా ఇంకొకటి వేసుకోవాలి. కాబట్టి ఫైబర్ టైప్ కాబట్టి ఉత్తనే లూజ్ అవుతుంది వాటర్లో పడిన తర్వాత. సో అట్లా కాకుండా ఉండడానికి వేసుకున్నాం, సరిపోతాయి. ఒకటి పోయేలోపు ఇంకో దానికైనా మనం బయటకు ఉంచవచ్చు. ఈ గాలాలు మాత్రం చాలా డేంజర్ బ్రో, తేలు కుట్టిన దానికంటే ఎక్కువ మండుతుంది. చూసుకుంటే వేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. కొండలకైతే మనం పిండి అయితే ఇట్లా పెట్టాలి. రాయేష్, పిండి ముద్దలేసి పెట్టదు. ఇట్లా తీసుకున్న తర్వాత ఇట్లా ఉంది కదా, ఇట్లా ప్రెస్ చేసి జస్ట్ కింద మనం రూమాలు చుట్టినట్టు గంత దొడ్డు పెడుతున్నాం. మరి అలా ఎందుకంటే ఇక్కడ పెద్ద చేపలు ఉన్నాయి, ఎందుకంటే మనం దూరం మిస్ చేయాలంటే వెయిట్ ఉండాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా పిండి అయితే మొత్తం పెట్టేసుకున్నాం. దీని పేరు వచ్చేసి మన సైడ్ అయితే గుత్తిగాలని పిలుస్తారు, మీ సైడ్ ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం అందులో చూద్దాం రండి. ఓకే రాజేష్, ఇంకోటి ఏంటంటే చెరువులో చేపలు అని చెప్పి చెరువు మొత్తం ఎక్కడేసినా పడతాయి అనుకోదు, అది పొరపాటు అవుతుంది. చెరువు మొత్తం మనకి అక్కడ వరకు ఉండొచ్చు పెద్దగానే, వాటికి స్పెసిఫిక్ ప్లేస్ ఉంటుంది. అంటే ఆ ప్లేస్లు చాలా మంది ఐడెంటిఫై చేయరు. మనము చెరువు మొత్తం మనకు తెలుసు కాబట్టి తిరిగి ఫైనల్ గా గత కొన్ని రోజుల నుంచి అయితే మనకి ఇక్కడ మంచిగా పడుతుంది. ఇది ఒక అడ్డ. ఫ్రెండ్స్, గాలం అయితే వాళ్ళు వేసి డబ్బాకి అయితే కరెక్ట్ ఇట్లా టైట్ ఉట్టుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇక చేప పడ్డా కానీ మనకు తెలియనికి రౌత్ కిందనైతే ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చేప పడ్డప్పుడు బాటిల్ తిరుగుతుంది, ఆ సౌండ్ అనేది వస్తుంది. ఈ డబ్బాలో మనం కొన్ని ఏమైనా రాళ్ళు వేయాలి, రాళ్ళు ఎత్తే కొంచెం సౌండ్ వస్తుంది. ఎక్కడున్నా కూడా సౌండ్ వినబడుతుంది. సో చాలా మంది వీటి పడడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి స్టిక్కులు అవన్నీ మస్తు, అన్ని స్టిక్కులు ఒక్కొక్కటి 2000 3000 పెట్టి స్టిక్కులు పెట్టి ఉంటారు. అవి కూడా పడతాయి కానీ ఒక ప్లేస్ ఉంటుంది. విలేజ్ లో అంటే ఎక్కువ డబ్బులు లేని వాళ్ళు ఎక్కువ ఖర్చు అవుతుందేమని చెప్పి పట్టకుండా ఊరుకుంటారు. ఇదైతే మనకు ఒక ఏమున్నా కానీ ఒక 50 రూపాయల గాలం అయితే రెడీ అయిపోద్ది చేప. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒకటేసారి చేప మింగాను కానీ చేప అక్కడ గుంజగానే మనకి ఇట్లా సౌండ్ వస్తుంది అనమాట. సో మనం అక్కడ పక్కన ఎక్కడైనా నీడకున్నా మనం వేరే అక్కడికి వెళ్ళినా కూడా సౌండ్ వల్ల మనం మళ్ళీ తిరిగి ఇక్కడ రావచ్చు. మన గాలాన్ని అయితే ఇంకా మింగుతలేదు చేప, చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు పడుతుందా అని చెప్పి. గుంజు పడా పీకింది, ఉన్నది చేప ఉంది ఫ్రెండ్స్, పడ్డది చేప. ఉందా అదేంది? ఆగు ఆగు, మీరు చెరువులలో ఇలాంటి తుంగ చూసుంటారు. ఇవి ఎందుకు వాడతారో అసలు మీకు తెలుసా? ఇవైతే మనకు ఎక్కువగా ఎండాకాలంలో యూజ్ చేస్తారు. ఎందుకంటే రేకుల ఇళ్ళ పైన, కోళ్ళ ఫారం పైన, మళ్ళా గుడిసెల పైన, బాయికాడ చెట్ల పైన అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఎండ నుంచి తట్టుకొని చల్లదనం రావడానికి. ఇప్పుడు అవి వేయడం వల్ల బర్రకు కానీ ఇట్లా మంచిగా చల్లగా ఉంటుంది అని చెప్పి దీన్ని అయితే యూజ్ చేస్తారు. గంత లోపడి పోతున్నావు అన్న మెల్ల.
ఇటుకరిస్తుంది చేప. గుంజు 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 ఉందా చేప? ఏర్పడుతుందా ఫ్రెండ్స్? అక్క గుత్తిగాల వల్ల ప్లస్ పాయింట్ ఇగో, ఒకటేమో ఈడ కూర్చింది, ఒకటి మూతి కూర్చింది. అది ఇట్లా అంటే ఒక్కటి ఇచ్చిపెట్టినా కానీ ఇంకొకటి గాలం కుస్తుంది అన్నాడు చాపాకం. చూడండి ఇక ఇక లాస్ట్కి అయితే పెద్ద పెద్ద అన్నీ పడతాయి అనుకున్నా కానీ చిన్న చిన్న 3 అయితే పడ్డాయి. ఒక వీడియో అయితే తీయలే, ఇక ఆగమాగం ఉండే, చేప గుంజ వరకే లేట్ అయిపోయింది. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు విలేజ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.